కూటమి ప్రభుత్వం సూపర్ 6 లో మరో ముఖ్యమైన హామీ అమలుకు శ్రీకారం చుట్టింది. తల్లులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే తల్లికి వందనం పథకం రేపు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఒక్కొక్కరికి 15,000 చొప్పున ప్రతి విద్యార్థికి ఇవ్వనున్నట్లు సమాచారం. రేపు తల్లుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నారు. పథకానికి సంబంధించి 8,745 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. 1వ తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల వరకు ఈ పథకం వర్తించనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, కూటమి ప్రభుత్వం సూపర్ 6 లో మరో ముఖ్యమైన హామీ అమలుకు శ్రీకారం చుట్టింది. తల్లులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే తల్లికి వందనం పథకం రేపు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఒక్కొక్కరికి 15,000 చొప్పున ప్రతి విద్యార్థికి ఇవ్వనున్నట్లు సమాచారం. రేపు తల్లుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నారు. పథకానికి సంబంధించి 8,745 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. 1వ తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల వరకు ఈ పథకం వర్తించనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, థ్యాంక్ యూ. మంచి విద్యా విధానం అందిస్తేనే ఉత్తమ భావి భారత పౌరులు తయారవుతారన్న భవిష్యత్ తరాలకైతే మాత్రం అందించగలిగే బహుమతి కూడా ఏదైనా ఉంది అంటే కనుక అది విద్యార్థులైనా. అయితే విద్యార్థుల చదువు కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తలంచిందో, ఏదైతే విద్యార్థులు చదువుల కోసం అయితే కనుక చేపట్టినటువంటి కార్యక్రమం తల్లికి వందనం కార్యక్రమం అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలో ఇది పూర్తి స్థాయిలో కూడా మొదలు పెట్టాలంటూ కూడా గతంలో తలంచినప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల రీత్యా అది వీలు పడలేదు. అయితే బడ్జెట్ లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నిధులన్నీ కేటాయించి ఒకేసారి విద్యార్థులకు తల్లిదండ్రుల ఖాతాల్లో అమౌంట్స్ వేసేందుకు అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే దీన్ని మరికొన్ని రోజుల్లోనే దీన్ని కార్యరూపం దాల్చేందుకు అయితే మాత్రం కూటమి ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే విద్యార్థులు తల్లి యొక్క బ్యాంకు ఖాతాలకు సంబంధించి 15,000 రూపాయలు వేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి పూర్తి స్థాయి సన్నద్ధంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఏదైతే మంత్రివర్గ సమావేశంలో కూడా దీనిపై అయితే కనుక పూర్తి స్థాయిలో దీనికి నిర్ణయం తీసుకోవడం, దీన్ని కూడా యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే దీన్ని తల్లి తాలూకా విద్యార్థుల తల్లి యొక్క బ్యాంకు ఖాతాలు, అదేవిధంగా ఆధార్ సీడింగ్ తో పాటు వీటిని బ్యాంకు ఖాతాలు, వీటి తాలూకా పూర్తి వివరాలను అయితే మాత్రం పూర్తిగా రెడీగా ఉంచుకోవాలని, అయితే వీటిని అన్ని కూడా పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లయితే కనుక మరికొద్ది రోజుల్లోనే దీనిలో అయితే కనుక అమౌంట్స్ అయితే మాత్రం చేసేందుకైతే సన్నద్ధంగా ఉన్నామంటూ కూడా కూటమి ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యం కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను అయితే మాత్రం జిల్లాలకు కూడా వీళ్ళకి పంపించిన పరిస్థితి ఉంది. విద్యాశాఖ దీనిపై పూర్తి స్థాయిలో తల్లికి వందనం కార్యక్రమం చేపట్టేందుకు సంబంధించి పూర్తి స్థాయిలో అందరూ కూడా నిబద్ధతతో పనిచేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే విద్యార్థుల తాలూకా హాజరు శాతం కావచ్చు, లేదంటే విద్యార్థులు తరగతులకు సంబంధించి దాని పూర్తి డేటాను అప్డేట్ చేయడం, అదేవిధంగా తల్లి తాలూకా ఖాతా, బ్యాంకు ఖాతాలు కావచ్చు, అదేవిధంగా విద్యార్థుల డేటాను పూర్తిగా ఉన్నట్టయితే కనుక దీనికి సంబంధించి మొత్తం ఓవరాల్ గా అందరికీ కూడా తల్లుల ఖాతాలో అయితే కూడా జమ చేసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. కేవలం ఈ వారం రోజుల్లోనే పూర్తిగా తల్లికి వందనం కార్యక్రమాన్ని పూర్తిగా అమలు చేసేందుకైతే మాత్రం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో అయితే మాత్రం ఇక్కడ ఏదైతే విద్యార్థుల తల్లి మొహాల్లో అయితే మాత్రం ఆనందం వ్యక్తం అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం అవుతున్న నేపథ్యంలోనే ఈ వారంలోనే పిల్లల తల్లికి ఖాతాలోకి అమౌంట్ ఎప్పుడైతే వస్తుందో ఇవన్నీ కూడా స్కూల్లో చేర్పించి, అదేవిధంగా కొత్త పుస్తకాలతో పాటు కొత్త బట్టలు, అదేవిధంగా వీళ్ళ ఫీజులను కూడా పూర్తి స్థాయిలో చెల్లించేందుకు అవకాశం కుదిరిందంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి దీనిపై కూడా కొన్ని విషయాన్ని అయితే స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరైనా విద్యార్థులు దీనిపై కన్నా ఏదైనా
ఇబ్బందులు ఎదుర్కొని అమౌంట్ కనుక పడలేనైతే కనుక వాటిని కూడా రెక్టిఫై చేస్తామంటూ కూడా మంత్రి దీనిపై అయితే మాత్రం ఒక సమాధానంగా కూడా చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా విద్యార్థులకు 2 రోజుల్లో రేపు నుంచి ప్రారంభమయ్యే స్కూల్స్ కి సంబంధించి ఇది ఒక గుడ్ న్యూస్ కనుక మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నాయుడు.